యేసు ప్రభు శిష్యులు ఎలాగైతే భూమిని తలకిందులు చేసి పేరు తెచ్చుకున్నారో ప్రతి సంఘం కూడా అలా ఏకతాటిపై నిలబడగలిగితే, ఈరోజు వందల మంది సంఘాలు ఉన్నాయి. ఒకే సంఘంలో 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు, ఒకే సంఘంలో 1,000 మంది విశ్వాసులు ఉంటున్నారు, ఒకే సంఘంలో 100 మంది విశ్వాసులు ఉంటున్నారు, ఒకే సంఘంలో 10 మంది విశ్వాసులు ఉంటున్నారు. కానీ ఒకరి మనసు ఒకరికి ఏమట్లా కలవట్లా. నేనే ఉండాలి, నేనే తినాలి, నేనే చేయాలి. అందుకనే అండి పరిచర్య అభివృద్ధి అవట్లా. భారతదేశం విస్తరించట్లా. భారతదేశంలో నానాటికి క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఏమి లేకపోవడం. ఒకటి సేవకుల మీద ఒక సేవకుడు బుర్ర జల్లుకోవడం, ఒక విశ్వాసం మీద ఒక విశ్వాసం బుర్ర జల్లుకోవడం, సోషల్ మీడియాలో ఫైట్ చేసుకోవడం. ఇవన్నీ దేని కొరకు అని అంటే మన పరువు మనమే తీసుకుంటున్నాం, మన గాలి మనమే తీసేసుకుంటున్నాం, మన ఐక్యతను మనమే చెడగొట్టుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ జరగడం వల్ల పరిచర్య ఏమవట్లా, విస్తరించట్లా. భారతదేశంలో సువార్త విస్తరించట్లా. అలా విస్తరించాలి అని అంటే ఏది నాది అనుకోవడానికి ఆలోచించండి. భక్సింగ్ గారు ఇంత గొప్ప సేవ చేశాడు అని అంటే తన భార్య తనది అనుకోలేదు, ఆయన తన కడుపును పుట్టిన కొడుకే తన వాడు అనుకోలే.